హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో టేస్టీ హెల్దీ సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటే చాలు కదా, చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంటుంది. అప్పుడు హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ట్రై చేయండి. జస్ట్ ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక వాటర్ మిలన్లోని హాఫ్ ముక్క వరకు తీసుకున్నానండి. నేను తీసుకున్న వాటర్ మిలన్కి ఒక ముగ్గురికి అయితే జ్యూస్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్న పల్ప్ మొత్తాన్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను గింజలతో పాటు తీసుకున్నానండి. మీరు కావాలంటే గింజలు మొత్తాన్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రూట్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి. ఇన్కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఈ ప్లేస్లో హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఇన్కేస్ మీకు స్వీట్ సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే 3 టేబుల్ స్పూన్ వరకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఆ తర్వాత ఇందులోకి ఒక 5-6 వరకు జీడిపప్పు పలుకులు ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేశాను. అలాగే ఒక 10 వరకు బాదం ఉంటుంది కదండి, బాదంని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కానీ వాడొచ్చండి. ఇక్కడ నేనైతే ఐస్ క్యూబ్స్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని స్ట్రైనర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. జ్యూస్ కొంచెం నేను చిక్కగా తీసుకున్నానండి. మీరు పల్చగా కావాలంటే ఇందులోకి హాఫ్ కప్ వరకు పాలు కానీ లేదా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి బౌల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొంచెం చల్లగా అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాతకి గ్లాస్లోకి పోసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అన్నమాట. దీన్ని కొంచెం గార్నిష్ చేయాలంటే వాటర్ మిలన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ జ్యూస్ అయితే మీకు నచ్చుతుంది. సమ్మర్లో ఎక్కువగా వాటర్ మిలన్ దొరుకుతాయి కాబట్టి డైరెక్ట్ ఫ్రూట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా జ్యూస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.